ఒక్కసారి ఈ సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తోందన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూస్తే మాత్రం ఈజీగా అప్పులు దొరికేస్తున్నాయి, లేకపోతే ప్రజల సంపద, ఈ వీళ్ళ మీద వేసిన పన్నులు, వీళ్ళపైన వేసిన అదనపు భారం ఇవన్నీ తీసుకెళ్ళి, లేకపోతే టోల్ కూడా పెడతారట, ఆ టోల్ ద్వారా తోలు వలిచి వచ్చినటువంటి మొత్తం సొమ్ముని తీసుకెళ్ళి అమరావతిలో పోస్తానంటున్నారు. అసలు సూపర్ సిక్స్ హామీ ఇచ్చిందే వారు, ఇచ్చి దాన్ని చూసి భయం వేస్తుందని అంటున్నారు. అమరావతిని చూస్తే మాత్రం ఆ భయం కనబడట్లేదు, దానికి ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి బయట ప్లే చేయండి. సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తోందంట సీఎం గారికి, ఒక్కసారి ప్లే చేయండి ప్లీజ్. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది, చూస్తే భయం వేస్తా ఉంది. ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. రైట్. చింతా రాజశేఖర్ గారు, మొన్న 2వ తారీఖున 11,467 కోట్ల రూపాయల పనులకు ఆమోదం, నిన్న 8,821 కోట్ల రూపాయల పనులకు ఆమోదం, ఈ రెండు కలిపి 20,288 కోట్లు మొత్తంగా అమరావతి కోసం, కేవలం అమరావతి కోసం ఈ పనులు ఆమోదం అన్నది. సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది, ఉద్యోగులకు జీతాలు 1వ తారీఖున ఇవ్వాలంటే భయం వేస్తుంది, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుంది. ఇవి మాత్రం బాగానే ఉంటుంది. ఇది కరెంటు ఛార్జీలు పెంచడానికి భయం లేదు, ధైర్యంగా కరెంటు ఛార్జీలు పెంచేశారు 15,000 కోట్లు. ఇవంతా తీసుకెళ్లి ఒక అమరావతిలో పోస్తే అది అభివృద్ధి అవుతుందా? నమస్తే సార్, ఈశ్వర్ గారు, మీకు ప్రకాష్ రెడ్డి గారికి, రామ్నాథ్ గారికి అండ్ వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, ఇక్కడ మనం ఒకటి మెయిన్ విషయం అర్థం చేసుకోవాలి. అమరావతి విషయంలో కూటమికిను వైసీపీకి సిద్ధాంతపరమైన విభేదమే తప్ప ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ చెప్పట్లేదు కదా. ఇప్పుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అని చెప్పేసి కూటమి నాయకులు కోరుకుంటున్నారు, లేదు 3 చోట్ల రాజధాని ఉండాలి అని వైసీపీ కోరుకుంది. ఇది సిద్ధాంతపరమైన విభేదమే తప్ప దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది, ఖజానాకి నష్టం జరుగుతుంది, దీనివల్ల ఇంత దోపిడీ జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ 6 నెలల్లో కానీ ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో టోటల్ గా విఫలమయ్యారు. లక్ష కోట్ల పైన ఖర్చు అవుతుంది, అంత సొమ్ము మనం ఒకే చోట పోయలేమనే విషయాన్ని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అసెంబ్లీ వేదికగానే చెప్పారు. అవును, అంటే ఇప్పుడు ఈ 6 నెలల్లో కూడా ఇంత మీకు ప్రపంచ బ్యాంక్ అప్పిస్తుంది, ఇంత అప్పు ఎందుకు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కి మనం అప్పు ఎందుకు చేసుకుంటున్నాము, ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ చేయట్లేదు కదా ఇప్పుడు విపక్షం నుంచి. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయినప్పుడు దానికి అప్పు ఎందుకు, దాని నుంచి ఆదాయం సృష్టించి గ్రోత్ ఇంజన్ అని చెప్పి అన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నాకు తెలిసి వైసీపీ కొద్దిగా వైఫల్యం చెందింది అనుకోవాలి. అలాగే అమరావతి అనేది ప్రజాధనం దోపిడీ అనేది కూడా ఆ కోణంలో ఎవరు చెప్పట్లేదు. నేను గతంలో మన ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాను, పార్టీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లాను, అది దోపిడీ అని, కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు, మాకు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడారు. సో ఇప్పుడు అది మీరు సిద్ధాంతపరమైన విభేదాన్ని పట్టుకొని మీరు ఎప్పుడు ప్రజా అభిప్రాయాన్ని మార్చలేరు. ప్రజలకి జరిగే నష్టము, ఖజానాకి జరిగే నష్టము అనేది ప్రజలకి వివరించినంత వరకు దాంట్లో మీరు తప్పు ఎత్తి చూపడానికి లేదు. మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా, అమరావతి విషయంలో కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాదనలు ఏం జరిగినాయి, 1 రాజధాని 3 రాజధానులనే వాదనలే జరిగినాయి తప్ప దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి లక్షల కోట్ల నష్టం జరుగుతోంది అని దాన్ని చెప్పడంలో విఫలమయ్యారు. ఆ రోజున హైకోర్టులో చెప్పినట్టయితే బహుశా హైకోర్టులోనే ఆ రోజునే 1,10,000 కోట్ల రూపాయలు ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి మనం అమరావతిలో పోయలేము, ఒకే చోట అంత ఖర్చు పెట్టేటటువంటి ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదన్న విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కోర్టుకు కూడా చెప్పారు. కానీ కోర్టుకు వెళ్ళిందే దానిపైన కాదు, కోర్టుకు వెళ్ళింది సిద్ధాంతపరమైన విభేదాలు, బిల్లు పైన వెళ్ళారు, అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం పైన ఛాలెంజ్ చేస్తూ కోర్టుకు వెళ్ళారు కాబట్టి దానిపైన మాట్లాడారు. దోపిడీ విషయం కనుక కోర్టు ముద్ర పెట్టినట్టయితే ఏ కోర్టు కూడా ప్రజల ఖజానా దోచుకొని అక్కడ రైతులకు పంచిపెట్టమని చెప్పలేదు. కేసులు కూడా వేశారు సార్, అమరావతి పైన కేసులు ఉన్నాయి కదా, దోపిడీ పైన. అక్కడ రింగ్ రోడ్డు పైన ఒక కేసులు బుక్ అయ్యాయి,
అక్కడ బినామీల Withdraw పేరుతో ఏ చేసుకుంటా. రకంగా చేశారనేది కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ సిఐడి కార్యాలయానికి తాళాలు వేసేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత. సార్ ఇప్పుడు సోదరులు- ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత కేంద్ర మంత్రులు అందరికీ ఐటీ ఈడీ కేసులు రిలీఫ్ ఇచ్చేస్తున్నారు. ఈరోజు సో ఏముంటది ఇంకా అయినా గానీ జవాబుదారీతనం ఎవరికి ఉండాలి? ఒక నాయకుడికి ఇప్పుడు- జవాబుదారీ ఇప్పుడు ప్రజల పట్ల అమరావతిలో ఉండాలి. మాత్రమే ప్రజలు ఓట్లేస్తే అభివృద్ధి వచ్చిన జరిగితే నాయకుడికి జవాబుదారీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రజలు అమరావతికి? ఓట్లేస్తే వచ్చే మీరు ఒక నాయకుడికి పాయింట్ అయితే మంచి పాయింట్ జవాబుదారీతనం చెప్పారు ఉంటది కానీ సార్, ఒక పాయింట్ మంచి పాయింట్ చెప్పారు. సరే వైసీపీ వాళ్ళు లేవనెత్తారా లేదని పక్కన పెడితే మీరు ఒక పాయింట్ చెప్పారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అవుతుంది, దీనికి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చెప్పిన మాట. అంతకుముందు చెప్పలేదు, మొన్నటికి మొన్న చెప్పారు 1,00,000 కోట్లు పెట్టలేమని జగన్మోహన్ రెడ్డి గారు అన్న తర్వాత మీరు పెట్టాల్సిన పని లేదు, అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని ప్రచారం చేశారు. ఆఖరికి మళ్ళీ ఇప్పుడు అప్పులు చేస్తున్నారు. ఇవన్నీ తీసుకెళ్లి అమరావతిలో పోస్తే ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే రాష్ట్రం అంతా అభివృద్ధి చెందినట్ట. ఎందుకు ప్రజల సొమ్మంతా తీసుకెళ్లి అక్కడ పోస్తున్నారు? ఎవరికి ఉండాలి ఈశ్వర్ గారు? ఎవరి పట్ల జవాబుదారీతనం ఉండాలి? ప్రజల పట్ల. ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ప్రభుత్వాలకి జవాబుదారీతనం ఉంటది కానీ ఈవీఎం ద్వారా వచ్చిన ప్రభుత్వానికి ఎటువంటి జవాబుదారీతనం ఉంటది? ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఇప్పుడు మన రాష్ట్రమే కాదు, తర్వాత వస్తున్న రాష్ట్రాలు కూడా మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, అక్కడ పోస్టల్ బ్యాలెట్లు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఈవీఎం ఎవరికి అనుకూలంగా ఉన్నాయి, ఇవన్నీ మన కళ్ళకు కట్టిన కనపడుతుంటే రాబోయే రోజుల్లో మీరు హామీలు ఇవ్వక్కర్లేదు, మీ ప్రజలతో సమాధానం చెప్పక్కర్లేదు. ఏమైనా సరే ఈవీఎం కంట్రోల్ మన చేతిలో ఉన్నంత వరకు ఏమన్నా చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఇప్పుడు మనం పాకిస్తాన్ అంటాం, మిలిటరీ రూల్ పెట్టుకుంటారు, మార్షల్ లా పెడతారని. మన భారతదేశంలో ఈవీఎం లా పెట్టేస్తున్నారు. ఇంకా ప్రజలతో సంబంధమే లేదు. మీరు ఓట్లు వేస్తారా లేదా క్యాంపెయిన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆ. రాజశేఖర్ గారు ఇందాక అమరావతి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చు విషయం ప్రజల్లోకి తీసుకెళ్లలేదని అన్నారు. అది కరెక్ట్ కాదండి. అసెంబ్లీ సాక్షిగా చర్చ జరిగింది. నష్టం విషయం, ఖజానాకి నష్టం విషయం, ఖజానాకు జరిగే నష్టం గురించే దోపిడీ మాట్లాడుతున్నాము. విషయం తీసుకెళ్లడంలో విఫలమయ్యారంటున్నా. ఖజానాకు జరిగే నష్టం విషయమే మాట్లాడుతున్నాం. రెండోది అమరావతి నిర్మాణం పూర్తవుతుందా లేదా అనే విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం 2017లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకి అంటే రోడ్స్, డ్రైన్స్, పవర్ అరేంజ్మెంట్స్, తాత్కాలిక సచివాలయము మరియు హైకోర్టు నిర్మాణాలకు గాను 43,000 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచింది. 7,000 కోట్ల రూపాయల పనులు మాత్రమే జరిగినాయి. మరి మిగిలిన 36,000 కోట్ల రూపాయల పనులను ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు గెలిచిన తర్వాత రద్దుపరుస్తూ సిఆర్డీఏ ఒక రూలింగ్ ఇచ్చింది, గవర్నమెంట్ జీవో ఇచ్చింది, మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేస్తున్నారు. ఆ 36,000 కోట్ల రూపాయల పనులు ఇప్పుడు 70,000 కోట్లకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ వేశారు. మరి అంటే కేవలం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ఇంకా 70,000 కోట్లు కావాలి. మరి ఈ 70,000 కోట్లలో మరి ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినా కూడా 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ ఇచ్చినా కూడా ఈ 8,000 కోట్ల రూపాయలు కేవలం ఈ ముంపు నివారణ చర్యలకు మాత్రమే ఖర్చు పెట్టాలనేసి ఒక కండిషన్తో ఇచ్చింది. ఏది ముంపు కోసం మాత్రం. ఎస్, అంటే మొన్న వచ్చిన వర్షాలలో కూడా అమరావతి ప్రాంతం అంతా నీటిమయమైపోవడము, మునిగిపోవడం వల్ల ఈ ప్రాంతంలో రాజధాని కడితే అది మునిగిపోతుంది అనేసి ప్రజలకు అర్థమైంది. కానీ శివరామకృష్ణన్ కమిటీ ఎప్పుడో ఇచ్చింది. కానీ అమరావతి ఏం మునిగిపోలేదు, ఎవరు దాని గురించి తప్పుగా మాట్లాడద్దు. మునిగిపోయిందంటే మాత్రం ఇక్కడే పాతేస్తాం వాళ్ళని చంద్రబాబు గారు ఎవరినైనా పాతేస్తారండి. ఆయన నోటికి అబద్ధం చెప్తున్నట్టు తెలిసినా కూడా అమరావతి మునిగినట్టేనా? మీరు చెప్తున్నారా వరల్డ్ బ్యాంక్? ఇది ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి ఏదైతే కండిషన్ ఉందో ఇది పత్రికల్లో వచ్చింది, ప్రపంచ బ్యాంక్ రాసిన లేఖలో కూడా ఉందండి. మీరు చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి పొంతన కుదరట్లేదు.